ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టెస్ట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాట్ జీపీటీని యూస్ చేసుకొని పీపీటీ ప్రెజెంటేషన్స్ అనేవి ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో బేసిక్గా మనం వచ్చేసి వీబీఏ కోడ్ అనేది వాడతాం. ఈ వీబీఏ కోడ్ అంటే ఏంటంటే విజువల్ బేసిక్ అప్లికేషన్ అనమాట. జస్ట్ దీని ఫుల్ ఫామ్. ఇప్పుడు సి పైథాన్ ఎలాగ ఉన్నదో ఈ వీబీఏ కోడ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కోడే. బట్ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే ఎక్సెల్లో కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడంలో కానీ ఈ కోడ్ అనేది యూస్ చేస్తాం. నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. జస్ట్ ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి. జస్ట్ చాట్ జీపీటీకి వచ్చి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ టాపిక్ నేమ్ అని చూసారా? ఈ టాపిక్ నేమ్ దగ్గర మీకు కావాల్సిన టాపిక్ నేమ్ ఇవ్వండి. నేనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చాను. మీకు కావాల్సిన టాపిక్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ ఆ బ్రాకెట్స్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఆ రెడ్ కలర్స్ మార్క్స్ వచ్చిన చోటన పవర్ పాయింట్ అని చూసారా, రెండు లిటిల్ బిట్ సపరేట్ చేయండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, రెండిట్లని స్పేస్ ఇవ్వండి. చాలు. ఇప్పుడు మనకి ఈ ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాంప్ట్ చాట్ జీపీటీకి ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన ప్రతి స్లైడ్లో, అంటే ఇప్పుడు స్లైడ్ 1 ఇక్కడ నేను చూసుకొని ఒకసారి ఆ ప్రాంప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి చాట్ జీపీటీ అనేది అవుట్పుట్ ఇలా ఇచ్చింది చూడండి. స్లైడ్ 1లో కంటెంట్ ఏంటి, స్లైడ్ 2లో కంటెంట్ ఏంటి, స్లైడ్ 3లో కంటెంట్ ఏంటి, అలాగా మొత్తం మీరు ఎన్ని స్లైడ్స్ అయితే ఇస్తారో అన్ని స్లైడ్స్కి కూడా అది ఆ స్లైడ్లో ఉన్న కావాల్సిన కంటెంట్ అనేది అదే జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది చేసిన తర్వాత జస్ట్ మీరు ఆటోమేటిక్గా ఈ పైన ఉన్న ఈ కాపీ బటన్ని కాపీ చేయండి. ఆ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసాక ఇక్కడ బ్లాంక్ ప్రెజెంటేషన్ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫైల్స్ అని చూసారా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఫైల్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళాక మీకు ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ కనిపిస్తుంది కదా, ఈ కస్టమైజ్ రిబ్బన్ మీద క్లిక్ చేయండి. కస్టమైజ్ రిబ్బన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మెయిన్ ట్యాబ్స్లో డెవలపర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. డెవలపర్ నేను ఎనేబుల్ చేశాను చూసారా, ఈ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత జస్ట్ ప్రెస్ ఓకే. దాని తర్వాత మీకు కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది, డెవలపర్ అని. డెవలపర్ అనే ఆప్షన్ కనిపించిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేశాక ఇక్కడ విజువల్ బేసిక్ అని చూసారా మీ లెఫ్ట్ సైడ్లో, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫైల్స్కి ఆపోజిట్లో ఉంది చూసారా, దీని మీద ప్రెస్ చేయండి. ఈ ఆప్షన్ సెలెక్ట్, ఫైల్స్కి ఆపోజిట్లో ఉన్న ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మాడ్యూల్ అని చూసారా, దీన్ని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే చాట్ జీపీటీలో కోడ్ను కాపీ చేశారో ఆ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. డైరెక్ట్ కంట్రోల్ వి కొడితే ఇక్కడ మనకు అనేది అది పేస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ పేస్ట్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ కంట్రోల్ వి షార్ట్ కట్ అనేది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, నేను ఆల్రెడీ ఒకసారి చూశాను. సో ఇదంతా ఈ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా చిన్నగా గ్రీన్ కలర్లో, దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా మన ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఏ ప్రెజెంటేషన్ క్రియేటెడ్, ఓకే. జస్ట్ క్లిక్ ఓకే మీద క్లిక్ చేసి మినిమైజ్ ది స్క్రీన్ చేయండి. చూసారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే ఇలాంటి యూనిక్ ప్రెజెంటేషన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక మనకు చూపించింది చూసారా, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, స్లైడ్ 6 చూసారా, 1, 2, 3, 4, 5, 6 ఆటోమేటిక్గా 6 స్లైడ్స్ అనేది కూడా అదే క్రియేట్ చేసింది. ఇది ఫ్రెండ్స్ మనం వీబీఏ కోడ్ని అలాగే చాట్ జీపీటీ హెల్ప్తో ఇలా పీపీటీ ప్రెజెంటేషన్స్ అనే యూనిక్గా ఎలా తయారు చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇది యూజ్ఫుల్ అవుతుంది చాలా ఆఫీసెస్లో ఎంప్లాయీస్కి కానీ, లేదంటే స్టూడెంట్స్కి. బేసిక్గా బీటెక్లో ఉన్నప్పుడు మనం పీపీటీస్ అనేవి చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది తక్కువ టైంలో మనకి ఈజీగా పీపీటీ ప్రెజెంటేషన్స్ అనేవి ఇవ్వచ్చు. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.